అనుకోవట్లేదు. టీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేయడానికి అనుకుంటున్నాను నేను. టీఆర్ఎస్ టైంలో ఎక్కువగా ఈ చేపలు ఇదే చెరువుల దగ్గర అవన్నీ ఎక్కువగా కబ్జా చేశారు, పర్మిషన్స్ ఇచ్చేసుకున్నారు ఒకప్పుడు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో అన్నటువంటిది. ఇప్పుడు తెలుగుదేశం నుండి వెళ్ళి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు అనేక మంది లబ్ధి పొందడానికి అదే కారణమైంది. వాళ్ళు ఆర్థికంగా స్థిరపడడానికి, ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడానికి ఈ ప్రయత్నం చేసి ఉండొచ్చు అందులో. అంతేగాని అదే నిజమయ్యి ఉంటే, ఆంధ్ర వాళ్ళనే టచ్ చేయడం నిజమయ్యి ఉంటే, ఎక్కువ ఆంధ్ర వాళ్ళని టచ్ చేసి ఉంటే అక్కడేమి వైసీపీ వాళ్ళు పెద్దగా సీన్ ఉన్నోళ్ళు కాదు కదా, తెలుగుదేశం వాళ్ళే కదా. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు దాన్ని సమర్థిస్తున్నారు సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ. అంటే అర్థం ఏంటి, ఆంధ్ర వాళ్ళ మీద పెద్ద టచ్ కాదు అది, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళని టచ్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడున్న ఈ సిమ్టమ్స్ చూస్తే. అవునవును సార్. కానీ దీని మీద నార్మల్గా ఒక డౌట్, జనరల్ డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆక్రమణదారులు ఉంటారు చాలా మంది ఫ్లైఓవర్ల కింద లేదంటే రోడ్డు పక్కన ఇలాగా, వాళ్ళందరినీ ఇమీడియట్గా అవన్నీ కూల్చేస్తుంటారు. ఒకసారి రాత్రి ఆ పూరుగుడులు తగలబెట్టేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఇంకో చోట ప్లేస్మెంట్ ఇస్తారు, ప్రభుత్వ స్థలాలు ఇవ్వడమో ఇల్లు కట్టుకోమండో ఏదో అని. కానీ ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఈ అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళకి, వీళ్ళందరినీ ఇప్పుడు కూల్చేస్తే రేపు ఏంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఒక దారి ఏమన్నా ప్రభుత్వం చూపిస్తుందా? లేదంటే మీరు చెరువులను ఆక్రమించేసుకున్నారు, మేము కొట్టేసాం, గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని అనుమతుల్ని మేము రద్దు చేసేసామని చెప్పి చేతులు దులుపుకోవడమే? ఖచ్చితంగా రెండోదే జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే అట్లా ఇచ్చేటట్టయితే కనుక ముందు వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇక్కడ కూలిస్తే ఎవరు అబ్జెక్షన్ పెడతారు? కంటతడి పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? ప్రాక్టికల్గా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే జీవితకాలం ఒక మధ్యతరగతి సంపాదించుకున్న ఆస్తిని నాశనం చేసేసింది.